హలో అండి విజ్ఞాన్ గారు. 'లక్కీ భాస్కర్' సినిమా చూసారా? డబ్బులు సంపాదించడం కోసం అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు చూడండి. వాళ్ళ బాధే అత్యంత బాధాకరం అబ్బా! కాస్త కిందకి దిగలేరు. అంతగానం పైకి వెళ్ళలేరు. ఆ మధ్య తరగతి జీవితాలు కొట్టుమిట్టాడే సిట్యుయేషన్స్ ఉంటాయి చూడండి. పాపం ఎక్కడికైనా దారి తీస్తాయి. ఏమైనా చేసినా ఈజీగా దొరికిపోతారు. అదే అంటున్నా. ఓకే. అలాగా ఒక ఆవిడి 'లక్కీ భాస్కర్‌ని' సినిమాని తలపించేలాగా మోసాలు చేశారట. ఏంటది? ఆదిలక్ష్మి హ్మ్. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్, ఐఎఫ్ఆర్సిఎస్, ఆర్సిఎస్, ఈసీఎస్ ఆవిడ చెప్పని ఎస్సులు లేవు. హ్మ్. నిజంగా పోలీస్ శాఖలో ఇన్ని పదవులు ఉన్నాయో లేవో కూడా ఎవరికి అన్నెస్లో తెలియదు. ఉన్నాయో లేదో తెలీదు. పోలీసులకు కూడా తెలియదు హ్మ్. అలాంటివి ఉన్నాయని. హ్మ్. ఏదేదో చెప్పేది, ఎఫ్ఆర్సిఎస్, గిఫ్ఆర్సిఎస్, ఎంఆర్పిఎస్ ఏవేవో చెప్పేది. వాళ్ళు కూడా నమ్మేవాళ్ళు. పాపం చుట్టుపక్కల తెలియదు కదా. అవును. అయితే ఈ మన చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ కట్టారు. ఇప్పుడు అది మంచి టెర్మినల్ అయింది. ఓకే. తెలుసా, చాలా బాగుంది. తెలీదు. నాకు కూడా తెలియదు, నేను చూడలే, మరి? బట్ చదువుతున్నా. ఓకే. సో మంచి టెర్మినల్ అయింది. అండ్ చెర్లపల్లి అంటే అందరికి గుర్తొచ్చే చెర్లపల్లి జైలు. జైలు అదే కదా. చెర్లపల్లి జైలు మహా నేరాలు చేసిన వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అవును. ఈవిడ అక్కడే ఉండి నేరం చేసింది. ఇంకెంత గ్రేట్ అసలు, చాలా గ్రేట్ ఈ విషయంలో. ఆ, ఈ ఆదిలక్ష్మి అలియాస్ శ్రీదివ్య అంట కుమార్తెతో కలిసి ఉంటుంది. వీళ్ళ ఆయన ఉన్నాడో లేదో తెలియదు, లేకపోతే అసలు అడ్రస్ లేడు. ఈవిడకు ముందు వెనక కూడా ఎవరు లేరు. అక్కడ మన గణేష్ నగర్ కాలనీ, ఇది మింట్ అని వస్తుంది చూడు, MINT, ఓకే. గవర్నమెంట్ మింట్ బస్సులు పోతూ ఉంటాయి. అక్కడ ఉద్యోగాలు చేసే ఏరియా. ఓకే. మింట్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ. మింట్ అంటే మన కాయిన్స్ తయారవుతాయి చూడు, హ్మ్. 1 రూపీ 2 రూపీ కాయిన్స్, ఆ ఏరియా, ఆ ఫ్యాక్టరీ. ఆ పక్కన ఈవిడ మగ్గం వర్క్ అని ఒక పెద్ద ఏదో పెట్టేసింది, పెద్ద పెద్ద మిషన్లు. నీకు మళ్ళీ మగ్గం వర్క్ ప్రపంచం మొత్తంలో ఎక్కడికైనా సరే మినిమం, నువ్వు మగ్గం వర్క్ చేయించుకున్నావు ఎప్పుడైనా? ఒక చేయించుకున్నా. బ్లౌజ్కి మినిమం ఎంత ఇచ్చుంటావు? డిజైన్ బట్టి మంచి డిజైన్ అయితే మాత్రం ఒక 4-5 వేలు పెట్టాలి. నార్మల్గా నార్మల్‌గా స్టార్టింగ్ మనకి 1800, 1500 కదా. నుంచి నీకు స్టార్ట్. మంచి డిజైన్ 500కి ఇస్తా అంటే అయ్యో! కళ్ళకద్దుకొని వస్తావు. అవును. నీతో పాటు ఇంకో 10 మందిని తెస్తావు. ఖచ్చితంగా. నా డ్యూటీ నీకు మగ్గం చేయించడం కాదు, హ్మ్. నేను బుట్టలోకి దించడం. ఓహ్! ఇది ఓవరాల్. ఓకే. ఎందుకమ్మా ఇంత తక్కువకి ఇస్తున్నావు అంటే, ఇదంతా మాకు ఒక పథకంలో వచ్చిందండి. మాది పెద్ద ఆర్గనైజేషన్, మేము NGOs, మేము అన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలే చేస్తాము. జస్ట్ మీకు నామినల్ ఈ కరెంటు ఖర్చులు, పాప మా ఉద్యోగుల జీతాలు మాకు ఎంత అవుతాయి చెప్పండి, అంతే. ఇంకంతకు మించి ఎక్స్ట్రా ఏమీ తీసుకోము. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు కొంచెం పేదోళ్ళకి ఫ్రీగా కుట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మంచి మంచి వర్కులు చేసి పెళ్లి కూతుర్లకి మేము డొనేట్ చేస్తాం బ్లౌజులు కూడా, మంచి మంచి బ్లౌజులు. మీరు బయట ఎక్కడ చేయించుకుంటే 4,000, 5,000, 6,000 ఉండేటివి కూడా మేము చాలా తక్కువలో, మినిమం ఫీజు జస్ట్ అంతే. మీరు ఏ డిజైన్ అయినా చెప్పండి, అలా చేసిస్తాం. ఈ మహిళలు డిస్కౌంట్ అంటే ఆనందం తట్టుకోలేక మొత్తం కాలనీలో అందరిని తీసుకొచ్చేస్తారు. అందరు అక్కడ కూర్చున్నారు. అక్క మంచిది, రండ్రా వీళ్ళందరికీ టీలు కాఫీలు ఇవ్వండి. అందరు టీలు కాఫీలు హ్యాపీగా తాగి, ఇంకేమైనా తింటారా, ఏమైనా తెప్పించినా పర్లేదు, కొంచెం 1-2 గంటలు టైం, అయ్యో పర్లేదండి మీకెందుకు శ్రమ, మేమే కావాలంటే బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చి మీకే ఇస్తాం చూడండి అంటే, అంత కలుపుగోలుతనం. ఈ కలుపుగోలుతనంతో వాళ్ళందరికీ ఈవిడ ఎంత మంచిదో. నువ్వెవరు అంటే, నేను పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాను, ఎన్నో అన్యాయాలు అక్రమాలు చాలా చాలా చూసి ఉన్నాను. నాకు జీవితం మీద ఏదో అనిపించింది, ఆ తర్వాత ఆధ్యాత్మికం వైపు వెళ్ళాను, కొన్నాళ్ళు అటు చేశాను ఇటు చేశాను, తర్వాత ఓ సంస్థ పెట్టాను. మాకు పైనుంచి చాలా ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా చాలా చాలా స్కీమ్లు కూడా ఉంటాయి మా దగ్గర. చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఉంటాము. ఇలాంటివి అలాంటివి అని ఏవేవో మాటల్లో పెట్టేది. నీ 2 విజిట్స్ అయిపోయాయి ఇప్పటికే. నీ ఫస్ట్ విజిట్లో నీకు డిస్కౌంట్, సెకండ్ విజిట్లో అక్క మంచిది, అవునా? థర్డ్ విజిట్ ఇప్పుడు కూర్చో అమ్మ, పని అవుతుందిలే, నీకు డిజైన్ త్వరగా అయిపోతుంది. థర్డ్ విజిట్, అవునక్క ఆ రోజు ఏదో ఉపాధి పథకాలు అన్నావు, ఏంటవి? లేకపోయినా సరే మళ్ళీ గుర్తు చెప్తారేమో. లేకపోయినా ఈవిడన్నా గుర్తు చేస్తుంది, మర్చిపోయారు అనుకోని అలాగా. ఏంటివి అని అడిగితే, ఏం లేదురా, ఇప్పుడు 1000 రూపాయలు కట్టావనుకో, నీకు నెల తిరగగానే 10,000 వచ్చేస్తాయి. 10,000 కట్టావనుకో 1,00,000 వచ్చేస్తాయి.
1,00,000 కట్టామనుకో 10 లక్షలు వచ్చేస్తాయి. ఏది నదిలో బంగారం వేస్తే మూట పెద్దగా అవుతుంది అన్నట్టుగా చెప్పింది. ఎట్లక్క ఏం బేసిక్గా బ్యాంకుల్లో కూడా నువ్వు డబ్బులు వేస్తే నీకు ఎక్కువ ఎందుకు ఇస్తారు వాళ్ళు? వాళ్ళకన్నా పిచ్చా? వీళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ అవసరానికి ఉన్న వాళ్ళకి లోన్స్ ఇస్తారు. వాళ్ళు మళ్ళీ తిరిగి చెల్లిస్తారు కదా, దాన్ని ఇంకో దానిలో రొటేట్ చేసి స్టాక్ మార్కెట్లో పెట్టి అది చేసి ఇది చేసి ఇది చేసి ఏవేవేవేవేవేవో చేసేసి డబ్బులు బాగా వచ్చిన తర్వాత మీకు ఇంత ఇస్తారు. మీరు ఇచ్చే డబ్బులతో వాళ్ళు ఇంత సంపాదించుకుంటారు తెలుసా నీకు? అవునా అక్క? అవును. పోన్లే వాళ్ళు ఎంత సంపాదించుకుంది, నాకు 1000-10,000 ఇస్తే చాలులే అంతే అని మనకి ఎందుకు. ఈవిడ కూడా అలాగే చెప్పుద్ది, వాళ్ళు ఎంత సంపాదించుకుంటే మనకి ఎందుకులేమా, మనకు 1000-10,000 వస్తే చాలు అంటది. చాలక్క, చాలు 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 చాలా అదే 10,000 అనగానే సరే అది ఏంటి ఎట్లా జాయిన్ అవ్వాలి అంటే అట్లా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు, నేను చెప్తాలే, ఇదిగో నీ బ్లౌజ్ పో చెప్పలే. నువ్వు నెక్స్ట్ టైం నీకు మగ్గం వర్క్ అవసరంలా, అది పాత బ్లౌజే, పడేయాలన్నా పడేస్తా, లేకపోతే అసలు నీకు అవసరం లేదు. అయినా సరే ఒక బ్లౌజ్ పీస్ కొనుక్కొని వచ్చి మరి అక్క దీనికి మగ్గం వర్క్ చేయించు అన్నట్టు, అదేదో 1000 రూపాయలు 10,000 అంటావు ఏంటది? సరే ఇన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్న విషయం, నువ్వు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి నీకు చెప్తున్నా. ఇప్పుడు 4 సార్లు వచ్చావు నువ్వు, అందరికీ చెప్పను ఇవన్నీ. నువ్వు రెగ్యులర్ అంటే నమ్మకాలు ఉండాలి కదమ్మా, ఎవరెవరో తెలిసిన వాళ్ళకి అట్లా. మళ్ళీ పెద్ద పెద్దలు వాళ్ళు రొటేట్లు చేసుకుంటారు డబ్బులు, అవన్నీ చెప్పొద్దు బయటికి. కొన్ని ఇల్లీగల్ కూడా ఉంటాయి. ఇల్లీగల్ అంటే మరి అట్లే ఉండవులే, అది రిస్క్ వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఎందుకు 10 మందికి చెప్పడం అని అంతే. ఇలాంటివి చెప్పి వాళ్ళని బుట్టలో దించి ఆ గ్రూపు చేత కోట్లు కొల్లగొట్టేసింది. ఇంకా ఇవ్వట్లేదు, 10 లక్షలు 10,000 ఇస్తానిందక్క అంటే, లేదు నాకు ఇచ్చింది 10,000, మరి మాకు కూడా ఇవ్వాలి కదా అంటే, మీకు ఇంకా టైం రాలేదేమో, మరి నాకు 10,000 ఇచ్చింది కాబట్టే మీ అందరి చేత నేను కట్టించానని ఈవిడ, నాకేదో తేడా కొడుతుంది అని కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో, ఓహో ఈవిడ ఇక్కడ ఉందా ఇప్పుడు అని వాళ్ళకి తెలిసింది. ఆవిడ ఆల్రెడీ ఇంకొక దగ్గర కూడా మగ్గం వర్క్ అది ఇది అని చెప్పేసి మిషన్లన్నీ దొబ్బేసింది. ఈ మిషన్లు కూడా స్కామే. మీద ఇంకా వేరే పోలీస్ స్టేషన్లో కూడా పలువురు దఫాలుగా 2-3 కేసులు ఉన్నాయి. ఆదిలక్ష్మి అంట అనమాట ఈవిడ. నేను తర్వాత మళ్ళీ వీళ్ళని, ఇదో పక్కనే జైలు, నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, మొత్తం అందరు తెలుసు నాకు, చిన్న ఇది పెట్టానంటే మీ మీద అందరు లోపలికి వెళ్తారు, జాగ్రత్త అని కూడా బెదిరించింది. చాలామంది ఎందుకులే పోనీ మగ్గమన్న తక్కువ చేసింది కదా అని సాటిస్ఫై వెళ్ళి ఈ విషయాలు చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలా చాలామంది. ఇప్పుడు ఈవిడ్ని కూపీలాగి ఇంకా ఎంతమందిని మోసం చేస్తావు చెప్పంటే చెప్పట్లా, పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను చెప్పా ఏం చేసుకుంటావు, సరే ఓ పని చేయండి, మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తా, నన్ను వదిలేయండి, ఇలా మాట్లాడుతుంది. ఇది ఆదిలక్ష్మి కథ. ఇప్పుడు అలా చేశారు కదా, హస్బెండ్ సంగతి మనకు తెలీదు, ఒక పాప ఉంది, ఇప్పుడు దేంట్లోనన్నా ఆమె ఇరుక్కుంటే పాప పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రిమాండ్కి వెళ్ళొద్ది. మరి పాప పరిస్థితి ఇంకా దేవుడు ఎరుగు. అసలు యాక్చువల్గా నాకు ఇది మీరు చెప్తున్నప్పుడు సరదాగా నవ్వుకున్నా, అంటే స్కాములు మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ పాపే గుర్తొచ్చింది నాకు. ఆ చిన్నపిల్ల పరిస్థితి ఏంటి? అదే కదా, బయటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఇలా చేసింది కదా అని అంటారు. అసలు బయటికి రావడానికి నువ్వేం చేస్తావు? నీ తల్లి లోపలికి వెళ్ళింది, నిన్ను ఎవరు చూస్తాడు? ఆ చుట్టుపక్కల అందరినీ మోసం చేసావు నువ్వు. నీ తల్లి మీద కోపంతో నిన్ను దగ్గర రానిరెవరు? నీ మగ్గం వర్కోడు వాడు అదే తెలిసింది కాబట్టి ఇక్కడ ఉన్నావని తాళం వేసుకుపోతాడు, ఇది నాది అని. అవునా? అసలు కొట్టలేని బ్లౌజుల సంగతి ఏంటో మిగతావి ఎవరి బాధ అనుకుంటది. ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. అండ్ కొంతమంది మళ్ళీ సరే ఎవరిదైనా డబ్బే, నువ్వు ఊరికే ఒకరి దగ్గర నుంచి దొబ్బాలి అని చూసినప్పుడు ఏదో ఒక రకంగా ఎప్పుడో దగ్గర నువ్వు ఇబ్బందులు పాలవ్వాలి, తప్పదు. ఇక చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.